హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహన్మా వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఓల్డ్ ట్రెడిషనల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు ఏ చేపలు తీసుకున్నా సరే నేను చెప్పిన విధంగా చేపల పులుసు చేసినట్లయితే పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా వస్తుందండి. సో లేట్ చేయకుండా ఈ చేపల పులుసు ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను పదండి. ఫస్ట్ నేను ఇక్కడ 1 kg చేపలు తీసుకొని వీటిని క్లీన్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకుని ఫైనల్గా కొంచెం నిమ్మరసం ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకున్నాను. దీనివల్ల నీచు వాసన రాకుండా ఉంటుందండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవడానికి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల చేపలకు ఉప్పు కారం అన్నీ బాగా పట్టి మంచి టేస్ట్ వస్తాయి. ఈ చేపల పులుసు మీరు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోండి. చేపల పులుసుకి చింతపండు కొంచెం ఎక్కువగానే పడుతుంది. అలాగే ఒక 2 టమోటాలు, ఒక పెద్ద సైజు ఆనియను, ఒక 2-3 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ చేపల పులుసుకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోండి. వీటిని డ్రై రోస్ట్ చేయకుండా పచ్చివైనా వేసుకోవచ్చు. మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోండి. కాకపోతే ఇలా డ్రై రోస్ట్ చేయడం వల్ల కర్రీ అనేది ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎందుకంటే ప్యాన్ వేడికి మసాలాలు ఇంకొంచెం వేగుతాయి. అప్పుడు కర్రీ అనేది మంచి టేస్ట్ ఉండదండి. ఇలా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 10 వెల్లుల్లి వరకు పొట్టు తీసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలా పొడిని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకోండి. ఈ చేపల పులుసు చేసుకోవడానికి కొంచెం వెడల్పుగా ఉండాలి అండ్ లోతు తక్కువగా ఉండాలి. అప్పుడే చేపలు విరిగిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని అవి చిటపటలాడడం తగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటి వేసేసుకోండి. మీరు ఈ చేప ముక్కలు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒకదాని మీద ఒకటి కాకుండా కొంచెం విడివిడిగా వేసుకున్నట్లయితే అవి విరిగిపోకుండా ఉంటాయండి. ఇలా ఫిష్ పీసెస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇవి విరిగిపోకుండా కొంచెం నెమ్మదిగా ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని ఇందులో వేసేసుకోండి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. ఓన్లీ చింతపండు రసం యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పౌడరు అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయినట్లే. ఇలా ప్రిపేర్ చేసుకున్న చేపల పులుసుని వెంటనే కాకుండా ఒక 3-4 గంటల తర్వాత సర్వ్ చేసుకుంటే అందులో ఉన్న టేస్ట్ని మనం ఎంజాయ్ చేయగలమండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా, చేపల పులుసు చేసుకున్న నెక్స్ట్ డే టేస్ట్ బాగుంటుంది అని. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.